ఫేస్బుక్లో ఫ్రీగా ఉన్న మ్యూజిక్స్ని వాడడం వల్ల మనకేమైనా ప్రాబ్లం అవుతుందా, అది కూడా మానిటైజేషన్ పరంగా? సో ఎలాంటి మ్యూజిక్స్ని మనం డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా చాలా మందికి ఇంకా క్వశ్చన్ మార్క్ లానే ఉన్నది. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో ఆ మిస్టేక్ వల్లనే, ఈ కన్ఫ్యూజన్లో చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే ఫేస్బుక్ అకౌంట్లో కంటెంట్ మానిటైజేషన్ పాలసీస్ అని, లేదంటే అన్ఒరిజినల్ కంటెంట్ అని, ఇలా ప్రాబ్లమ్స్ అనేది రిపీట్ అవుతున్నాయి. కాబట్టి అసలు ఏ మ్యూజిక్స్ని మనం డౌన్లోడ్ చేసి వాడుకుంటే ప్రాబ్లం ఉండదు, ఏంటి వేటినైనా వాడాలి అంటే మనం అక్కడ ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేది మీకు నేను క్లియర్గా చూపిస్తాను. సో వీడియోని కనుక మీరు క్లియర్గా చూసిల్లానంటే ఫ్రీగా ఉన్న మ్యూజిక్స్ని ఉపయోగించుకొని అకౌంట్లో కొన్నింటికి మానిటైజేషన్ లేకపోయినా సరే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా, అంటే క్లైమ్స్, స్ట్రైక్స్, కమ్యూనిటీ గైడ్లైన్స్, వార్నింగ్స్ ఇలాంటివి ఏవి రాకుండా, కంటెంట్ మానిటైజేషన్ అనే ప్రాబ్లం ఇలాంటివి ఏవి రాకుండా అకౌంట్ని గ్రో చేసుకోవడం, ఇయర్నింగ్స్ చేసుకోవడం ఎలా అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీకు ఫ్రీ మ్యూజిక్స్, మనకి ప్రాబ్లం లేని మ్యూజిక్స్ అని అంటే అందరికీ కూడా సినిమా సాంగ్సే గుర్తుకొస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్లో అన్నీ కూడా మ్యూజిక్ సాంగ్సే ఉన్నాయి కాబట్టి, అంటే నార్మల్గా ఉండే ఫ్రీ మ్యూజిక్స్ కంటే ఇక్కడ మనకి సినిమాలో వచ్చే వాటివి తొందరగా ట్రెండింగ్లో అవుతున్నాయి. అలాగే మనకి ఇప్పుడు యూట్యూబ్లో, అలాగే ఫేస్బుక్లో కూడా కొన్ని మ్యూజిక్స్ అనేది మనకి అవైలబుల్ ఇస్తున్నారు, వాటిని మనం యూజ్ చేసుకోవడానికి. కాబట్టి అలాంటి సినిమా సాంగ్స్ని మనం ఉపయోగించుకొని వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మనకి ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు. ఎట్ ఏ టైం మనకి మానిటైజేషన్ కూడా ఉండదు. కాకపోతే రిస్క్ అనేది లేకుండా మన అకౌంట్ గ్రో చేసుకోవడానికి ఫేస్బుక్ అనేది ఒక ఛాన్స్ ఇచ్చింది. కాకపోతే ఈ ఛాన్స్ మనకి ఎందులో ఉంది? సినిమా సాంగ్స్ అయినా, లేదంటే ప్రైవేట్ సౌండ్ ఎఫెక్ట్స్ అయినా కూడా ఇవన్నీ కూడా కేవలం మనము రీల్స్లలో మాత్రమే ఉపయోగించుకోవడానికి మనకి పర్మిషన్ అనేది ఉన్నది. సో దీనివల్ల మనకి అన్ఒరిజినల్ కంటెంట్ మానిటైజేషన్ పాలసీ, కాపీరైట్ క్లైమ్, స్ట్రైక్ అనేది ఏవి కూడా ఉండవు. మనం ఎన్ని సాంగ్స్ అయినా సరే మనకు అవైలబుల్గా ఉన్నాయి అన్నీ కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. సో ప్రాబ్లం అనేది ఉండదు. కానీ మనకు యూజ్ చేసుకోవచ్చు కదా, వీటికి మనకి ఎలాగో ప్రాబ్లం వెయ్యట్లేదు కదా అనేసి ఆ మ్యూజిక్స్ని మనం లాంగ్ వీడియోస్కి ఉపయోగించడానికి లేదు. ఓకే కదా? సో మనకి ఇచ్చిన మ్యూజిక్ అనేది అవైలబుల్, మనకి పర్మిషన్ కేవలం రీల్స్ వరకు మాత్రమే, లాంగ్ వీడియోస్లో మనం ఉపయోగించకూడదు. అలాగే ఇప్పుడు రీల్స్ వీడియోస్లో అయినా సరే ఈ మ్యూజిక్ మనకు అవైలబుల్గా ఉంది కదా, వీటన్నిటిని మనం యూజ్ చేసుకోవచ్చు కదా అనేసి మీరు ఆ మ్యూజిక్ని డౌన్లోడ్ చేసుకొని వీడియో ఏదైతే ఎడిట్ చేసేటప్పుడు ఉంటుందో అక్కడ మీరు ఆ మ్యూజిక్ని యాడ్ చేసి డైరెక్ట్గా ఆ వీడియో కనుక మీరు పబ్లిష్ చేసింది అనుకోండి, ఖచ్చితంగా దానికి క్లైము, స్ట్రైక్, అన్ఒరిజినల్ కంటెంట్ మానిటైజేషన్ పాలసీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అదేంటి మనకి ఫ్రీ అనే ఇచ్చారు కదా, డౌన్లోడ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇక్కడ మనము డౌన్లోడ్ చేయడం వల్ల ఆ కంటెంట్ అనేది మన ఒరిజినల్ అని మనం డైరెక్ట్గా అప్లోడ్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి సో ఒరిజినల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి క్లైమ్, స్ట్రైక్లు వేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం రీల్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కింద యాడ్ మ్యూజిక్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మనకి ఏ మ్యూజిక్ అయితే కావాలో దాన్ని మనం సెర్చ్ చేసుకోవచ్చు, లేదంటే వినుకుంటూ పోయి మనకి ఇష్టం ఉన్నది యాడ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే ఇక్కడ కింద వల్ల అకౌంట్ నేము, ఆ మ్యూజిక్ నేము, అసలు ఓనర్ ఎవరు అనేది వాళ్ళది కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు మనకి ప్రాబ్లం అయ్యారు. ఫేస్బుక్ యూజ్ చేసుకోమని ఇచ్చింది కాబట్టి మానిటైజేషన్ ఉండదు. సో రెండింటి పరంగా మనకు రిస్క్ అనేది లేకుండా జస్ట్ అకౌంట్ని మనం గ్రో చేసుకోవడానికి, లేదంటే మీ టాలెంట్ని నిరూపించుకోవడానికి మాత్రమే ఈ మ్యూజిక్స్ అనేది మీరు వాడుకోవచ్చు. మరి ఏ మ్యూజిక్స్ డౌన్లోడ్ చేసి వాడచ్చు, అలా మనకు అవకాశం ఉందా అంటే మనం మ్యూజిక్ డౌన్లోడ్ చేసి కూడా వాడుకోవచ్చు. ఎలాంటివి అని అంటే మనకు కేవలం మనం పేజీలో నుంచి అయితే ఈ మ్యూజిక్స్ మీకు దొరుకుతాయి. నార్మల్గా బ్రౌజర్లో ఫేస్బుక్ అకౌంట్ నార్మల్గా లాగిన్ అయితే మాత్రం మనకి మ్యూజిక్స్ అయితే కనిపించట్లేవు. కాబట్టి సో పేజీ మీరు బ్రౌజర్లో లాగిన్ అయినప్పుడు యాడ్ టూల్ అని ఉంటుంది కదా, సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఆడియో అని ఉంటుంది. ఆ ఆడియో క్లిక్ చేసుకుంటూ మీరు వెళ్ళాలనుకోండి, మీకు ఏదైనా పలానా మ్యూజిక్ కావాలి అంటే ఆ మ్యూజిక్ నేమ్ అనేది ఇప్పుడు మీరు ఎక్కడైతే చూసిలో ఆ నేమ్ ప్రకారం మీరు సెర్చ్ చేయండి. అక్కడ మీకు ఆ మ్యూజిక్ వచ్చింది అనుకోండి, దాన్ని మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరు లాంగ్ వీడియోకి ఉపయోగించుకోవచ్చు, రీల్స్కి కూడా మీరు ఆ మ్యూజిక్ అనేది ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల మీకు మానిటైజేషన్ పరంగా ఎలాంటివి ప్రాబ్లం ఉండదు. ఆ వీడియోస్కి కూడా మీకు మానిటైజేషన్ అనేది ఉంటుంది. మరి అందులో సినిమా ఉంటాయి అని అంటే నేను సెర్చ్ చేసి చూసినంత వరకు అయితే మాత్రము సాంగ్స్ లేకపోయినా ఆ మ్యూజిక్ అనేది మధ్యలో ప్లే అవుతూ ఉంటాయి కదా, ఆ మ్యూజిక్స్ అనేది మనకి కొన్ని అవైలబుల్గా ఉన్నాయి.
పర్టికులర్గా ఏంటి అనేది అయితే మాత్రము మీరు అప్లోడ్ చేసే కంటెంట్ని బట్టి మీరు సెర్చ్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసినవి మాత్రము మనం ఫేస్బుక్లో ఎనీవేర్ అప్లోడ్ చేసినా కూడా మనకి మానిటేషన్కి ప్రాబ్లం ఉండదు, తిరిగి మనకి మానిటేషన్ కూడా ఉంటుంది కాబట్టి రిస్క్ అనేది ఏమీ ఉండదు. కానీ మనము సినిమా లాంటివి కానివ్వండి, లేదంటే ప్రైవేట్ సాంగ్స్ కానివ్వండి, ఇవి డౌన్లోడ్ చేసి మాత్రం అప్లోడ్ చేయకూడదు. ఇక ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా మీకు డౌట్ ఉంది అని అంటే ఒకసారి ఫస్ట్ నుంచి వెళ్ళి మళ్ళీ ఎండింగ్ వరకు వీడియో చూడండి, పక్కకు స్క్రీన్ మీద కూడా చూడండి ఆప్షన్స్, దేన్ని యూజ్ చేయకూడదు, ఎక్కడున్న దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయవచ్చు ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా అర్థమైంది.